శుక్రవారం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం తన సొంత గ్రామమైన బ్రాహ్మణ వెల్లములలో ఉన్న ఏఎంఆర్ ప్రాజెక్టులో భాగమైన బ్రాహ్మణ వెల్లముల ప్రాజెక్టును నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనిఖీ చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. శుక్రవారం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం తన సొంత గ్రామమైన బ్రాహ్మణ వెల్లెంలలో ఉన్న ఏఎంఆర్ ప్రాజెక్టులో భాగమైన బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనిఖీ చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం బ్రాహ్మణ వెల్లెంల పూర్తికి చర్యలు తీసుకోలేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పూర్తికి కృత నిశ్చయంతో ఉన్నానని, అందులో భాగంగానే డిసెంబర్ లోపు బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును పూర్తి చేసి 65,000 నుండి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. మూసీ ప్రక్షాళనతో నల్గొండ జిల్లాలను పూర్తిగా శాశ్వతంగా ఫ్లోరైడ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని, ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో కృషి చేస్తున్నానని మంత్రి తెలిపారు. 40,000 కోట్ల రూపాయలతో మూసీ ప్రక్షాళనకు కంకణం కట్టుకున్నారని, 6 నెలల్లో మూసీ సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేసి రానున్న 3.5 సంవత్సరాలలో మూసీని స్వచ్ఛమైన నదిగా తీర్చిదిద్దుతామని మంత్రి వెల్లడించారు. అవును సార్, ఇది సచ్చిపూలు మనకి ఏంటంటే సార్ ఇది దాదాపు 90.56 మీటర్స్ హైట్ సార్. ఇది టోటల్ ఇది సార్. ఇది ఏదైతుందో టన్నల్ వచ్చిన తర్వాత ఇది సచ్చిపూలు సార్. సచ్చిపూలు నుండి మళ్ళీ ఇక్కడ పంప్ హౌస్ వస్తుంది సార్. ఇది డ్రాఫ్ట్ నువ్వు రేపు 19 వరకు 2 మంది ఎప్పుడు పానగాలు మోటార్ లెవెల్ టచ్ కాగానే ఇమీడియట్గా నువ్వు బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా రిపేర్ వర్క్ స్టార్ట్ చేసుకుంటూ, పెయింటింగ్స్ వర్క్ స్టార్ట్ చేస్తూ, పుస్తకాలు అడ్వాన్స్గా ఇవ్వడం చరిత్రలో ఫస్ట్ అనుకుంటా బహుశా. దాంతోపాటు ఒక జత అడ్వాన్స్ దాదాపు 500 రూపాయలు మహిళా సంఘాల ద్వారా ఇది కలకల్లాడుతుంది. చెరువు నింత మాత్రం రోడ్ నిలిగా గ్రౌండ్ వాటర్ ఆటోమేటిక్గా రోజు తీస్తూనే ఉంటుంది కిందికి.